కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే ఇలాంటి అనర్థాలు వస్తున్నాయి, ఇలాంటి అనర్థాలు కలుగుతున్నాయి. కాబట్టి దీనికి ఒక సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయం ప్రకారం ఆ పద్ధతిలో మనం వాళ్ళకు ఉపదేశం చేయాలి, ఆ శాస్త్ర పాఠం కానీ అదంతా చేయాలి. అటువంటి ఒక అధ్యయన పరంపర, ఒక సంప్రదాయం అది అనాది కాలంగా, అదే ఆరంభకాలం నుంచి ఈ పీఠంలో పరంపరగా వస్తూ ఉన్నది. అందుకే ఇక్కడ మాకు వేదాంత పాఠం దీన్నంతా కూడా ఇంకెవరూ చేయరు, స్వయంగా గురువుగారే పాఠం చేస్తారు. మాకు మా గురువుగారు చేశారు, వారికి వారి గురువుగారు చేశారు. ఎందుకంటే దానికి ఉన్నటువంటి ఆ పద్ధతి, ఆ సంప్రదాయం ఒకటి ఉంది, దాని ప్రకారంగానే అధ్యయనం చేయాలి. కాబట్టి ఆ రకంగా ఇక్కడ ఆ వేదాంత పాఠం, అలాగే ఆ సామాన్యులకి కూడా అర్థమయ్యేట్టుగా ఆ వేదాంత విచారాలని ఉపదేశించడం, అదే రకంగా వేదాంతానికి సంబంధించినటువంటి ఎన్నో గ్రంథాలని ముద్రించడం, దానికి సంబంధించినటువంటి శాస్త్ర సభలు వాటన్నింటినీ కూడా ఇక్కడ చేయడం, తద్వారా ఆ తత్వాన్ని, అంటే ఆ ఉత్కృష్టమైనటువంటి దృష్టిలో వాక్యార్థ విచారాలని, వాక్యార్థ సభల్ని కూడా నిర్వహించాలి. అయితే వాక్యార్థ సభల్లో జరిగేదాన్ని సామాన్య జనులు అర్థం చేసుకోలేరు. వాళ్ళకి కావాల్సినటువంటి, వాళ్ళు కూడా దీంట్లో ఒక ఔన్నత్యాన్ని పొందడానికి కావాల్సినటువంటి మార్గంలోనూ తత్వాన్ని ఉపదేశించాలి. అలాగని దీని అంతటినీ కూడా సంప్రదాయానుసారంగా చెయ్యాలి. కాబట్టి అదంతా కూడా ఇక్కడ చేస్తూ ఉన్నాం. దానికి కావాల్సినటువంటి పనులన్నీ కూడా మా గురువుగారి మార్గదర్శనంలో. అందుకే ఇక్కడ అద్వైత శోధ కేంద్రం అని కూడా ఒకటి ఉంది. ఆ అద్వైత శోధ కేంద్రంలో ఎన్నో తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. ఒక్కొక్క సందర్భంలో, ప్రతి సంవత్సరం ఒక్కొక్క సందర్భంలో, వాక్యసభ సందర్భాల్లో, ఇలా వేరే వేరే సందర్భాల్లో దాని నుంచి పనులన్నీ కూడా జరుగుతుంటాయి. అలాగే మనది శాంకరతత్వ ప్రసారాభియానం అని ఒకటి ఉంది, దాని ద్వారా కూడా ఈ కార్యాలు జరుగుతున్నాయి. అలాగే వేదాంత భారతి అని ఒక సంస్థ ఉంది, మా గురువుగారి దాని మహాపోషకులుగా ఉన్నారు, వేదాంత భారతి అని. ఆ సంస్థ ద్వారా కూడా విశేషంగా ఈ కార్యాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ రకంగా అన్ని చోట్ల అహం బ్రహ్మాస్మి అని, ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అని గత కొన్నేళ్లుగా ఈ కాలంగా ఈ అహం బ్రహ్మాస్మి సంస్థ నుంచి కూడా ఈ పనులన్నీ కూడా విశేషంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇలా అంటే ఎందుకంటే దాన్ని చెయ్యాలి, అలాగని ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. దానికి ఒక సంప్రదాయం ఉంది, దాని ప్రకారంగా ఆ విద్యని మనం ఉపదేశించాలి. అటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి.